ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఖమ్మంలో ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం నాసి రకంగా ఉంటుందని ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఉడికి ఉడకని కూరలు తినడం వల్ల కడుపు నొప్పితో రోజు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాసి రకం భోజనం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. పేదవారు ఎవరైతున్నారో పేద విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలు గురుకులాల్లో జాయిన్ చెప్పి సమస్య కనిపిస్తుంది ఉన్నత విద్య కోసము. కానీ ప్రభుత్వము ఉన్నత విద్య పేద విద్యార్థులకు అందిస్తుందని చెప్పేసి వారి సమస్యలు పట్టించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే నారాయణపేట జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి గత 10 రోజులుగా హాస్పిటల్ చుట్టూ పాల్గొతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహజ విద్యార్థి మరణించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నేటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మేము ఏమంటున్నామంటే ఆహారం కావచ్చు, కనీస సౌకర్యాలు కావచ్చు కల్పించలేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్ననే గురుకుల విద్యార్థి భోజనం తిని కడుపు నొప్పులు వేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో వినూత్నంగా ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకున్న మధ్య లంచ్ బాక్స్ ఏతుందో ఆ బాక్సులతో వేలాది మంది విద్యార్థులతో వీ వాంట్ మిడ్ డే మీల్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా మరిన్ని ఉద్యమాలు చేసి మా విద్యార్థులకి మధ్యాహ్న భోజనం వచ్చేంత వరకు కూడా మేము పోవడం చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడ ఫుడ్ నచ్చట్లేదు. ప్లస్ తిన్నప్పుడు నేను వచ్చి 1 year అవుతుంది. ఇక్కడ ఫుడ్ తినడం వల్ల నాకు బాగా కడుపులో నొప్పి అవుతుంది. 6 months అవుతుంది. నేను ఇంతవరకు స్కూల్లో పోయింది, బయట నుంచి పచ్చడి తెచ్చుకుని తిన్నాను. స్కూల్లో అసలు కూర బాగోదు. అసలు ఒకసారి అయితే పురుగులు వచ్చాయి, రాళ్ళు వచ్చాయి. మాకు మంచి భోజనం కావాలని కోరుకుంటున్నాను. సార్ ఇక్కడ కూర బాగుండదు, ముళ్ళకాయ మెత్తగా ఉంటుంది, వాంతింగ్ చేయడానికి వస్తుంది. కొందరు అప్ అండ్ డౌన్ కూడా చేస్తున్నారు. బాగుండదు, మెత్తగా ఉంటుంది అన్నం, లేకపోతే ఉడకదు అన్నం. పప్పు కూడా బాగుండదు సార్, మొత్తం నీళ్ళు ఉంటుంది కూర. అసలు ఫుడ్డే బాగోదు అంకుల్. ఇక్కడ ముక్కలేమో నీళ్ళేమో కింద మొత్తం ఉంటాయి, పప్పు కూడా ఉండదు, ముక్కలన్నీ పైన తేలుతా ఉంటాయి. అసలు బాగానే బాగోదు అంకుల్ ఇక్కడ రైస్. మాకైతే సాయంత్రం స్నాక్స్ కావాలి సార్. 10th గా సార్ ఫుల్ ఆకలి అవుతుంది. మాకైతే మంచిగా ఉండదు అన్నం అయితే, నీళ్ళు ఉంటుంది సార్. చారు అయితే మాకు అన్నం తినబుద్ది కాదు సార్. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కింద కూడా పడతాను సార్. సార్ వాళ్ళు ఏం పట్టించుకోరు మమ్మల్ని. ఇక రోజు అదే జరుగుతుంది, ముక్కలు బాగోవు, అన్నం బాగోదు, అసలు ఇక్కడ ఫుడ్డే బాగోదు. మొత్తం అన్నం అయితే ఇట్లా పిసికితే పిండి అయిపోతుంది. ఇప్పుడు కూడా మేము అన్నం తినలేదు. ఇంకా అన్నం ఫుడ్ బాగలేక పడేసి వచ్చేసింది. మేము అసలు బాగానే బాగోదు అనుకో. ఒక్కొక్కసారి అయితే మేము అన్నం తినకుండా క్లాసులో పోతున్నాం, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాం. అట్లా సబ్జెక్ట్ తినకుండా మా చదువు ఆగిపోతుంది, ఫుడ్ చేయబట్టి చదువు ఆగిపోతుంది. అసలు మేము డే స్కాలర్స్ సార్. మేము డే స్కాలర్స్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకోలేదు అనుకో, ఇక్కడ తిన్నామంటే తినబుద్ధి కాదు. అన్నం ఉడకదు సరిగ్గా, అదే కర్రీస్ కూడా సరిగ్గా ఉడకవు, మురిగిపోయినాయి. అట్లా వేస్తారు సార్, పురుగులు వస్తాయి సార్, చిన్నవి తెల్లవి. అట్లుంటుంది సార్ ఫుడ్ ఇక్కడ. అప్పుడు ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్ ఫుడ్ స్నాక్స్ అన్నది ఇచ్చేవాళ్ళు. 10th వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటుంది కాబట్టి స్నాక్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్.